హాయ్ నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటూ నేను బాగున్నాను. ఇదైతే మండే రోజు మార్నింగ్ అన్నమాట. రైస్ కడిగి పెట్టేస్తున్నాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ రైస్ కడిగి పెట్టేశాను, అది నానుతుందని. అది నానేలోపు ఫ్రిడ్జ్లో నుంచి ఇడ్లీ పిండి తీసి బయట పెట్టేసుకుంటున్నాను. దానికోసము నైటే చట్నీ చేసి పెట్టుకున్నాను అనమాట. మండే మార్నింగ్ బాటిల్స్ వాష్ అవంతా ఉంటుంది కదా, అందుకోసమని బయట పెట్టేసుకొని అవి నానేలోపు ఇది అయ్యేలోపు ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఎంత క్లీన్ చేసినా వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు మనసుకు అనిపిస్తుంది, నైట్ ఎలాగో క్లీన్ చేసే కదా పడుకున్నాం, మళ్ళీ ఎందుకు క్లీనింగ్ అని. కానీ ఏంటో అలవాటు అయిపోయిన వృత్తిలాగా అలవాటు అయిపోయింది కదా, క్లీన్ చేయకుండా ఉండలేను అనమాట. ఇంకా ఊకేసుకుంటున్నాను కిచెన్ ఇట్లా. ఇంకా క్లీన్ చేసుకోకపోతే అలవాట్లో పొరపాటు అన్నట్టు ఇంకా అలాగే ఉండిపోతుంది మనసంతా, ఏదో అలా అలా. ఇంకా 2 days నుంచి వర్షం పడుతూ ఉందన్నమాట. ఎంత క్లీన్ చేసినట్టు అనిపిస్తలే. తుడుద్దామంటే తేమ తేమ అనిపిస్తుంది. మామూలుగా నడుస్తుంటేనే అంతా తడి తడిగా తేమ తేమగా అనిపిస్తుంది. నాకు అస్సలు భలే కష్టంగా అనిపిస్తుంది అన్నమాట. 2 మ్యాట్స్ ఉతికేసాను, అంత పచ్చి పచ్చిగా అనిపిస్తుందని. అయినా సరే ఇంకా అలాగే ఉంది. బయట వర్షం చూడాలి ఎంత చల్లగా ఉందో. ఇంక ఉక్కుని అంత ఎత్తేసుకుంటున్నాను. బయట ఉక్కునే వీలు లేదనమాట, వర్షం పడింది, ఫుల్ వాటర్ ఉండే. ఇంకా దాన్ని కొట్టేసుకున్నాను అనమాట. చూడండి క్లైమేట్ ఎలా ఉందో అసలు. వర్షం పడి నైట్ అంతా బాగా పడినట్టున్నది. చాలా డల్గా లేజీ ఉంది, అసలు ఏ వర్క్ చేయబుద్ధి అయ్యేలాగా లేదు. డిమ్గా ఆల్రెడీ చలికాలం కదా, ఇంకా దీనితో క్లైమేట్ ఇలా వర్షం పడి ఉంటే ఇంకా అసలు పనులు చెయ్యబుద్దే కాదనుకోండి. అలాగే మొన్న సాటర్డే రోజు పట్టి పెట్టుకున్నాను అన్నమాట ఇడ్లీ. నిన్న పాస్తా చేసుకున్నాం కదా సండే రోజు మార్నింగ్, ఇంకా అలాగే ఉందన్నమాట ఇడ్లీ పిండి. సరే అని చెప్పి ఇడ్లీ వేసేస్తున్నాను. అంత పడుతుందంటే అంత పట్టదు, ఒక 3 plates ఎక్కువ అవుతుంది. అయినా సరే పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇడ్లీ దోశ వేయటం కష్టము, కానీ తోమటం ఈజీ కదా. అలాగే ఇడ్లీ చేయటం ఈజీ, తోమటం కష్టం కాబట్టి ఇడ్లీలు ఇప్పుడు చేసి పెట్టేసుకుంటాను. ఇడ్లీ పాత్ర డబల్ తోమే అంత ఓపిక ఉండదు నాకు. నేను చాలా రేర్గా చేస్తాను, ఒకటి తోముడికి ఒకటి కష్టం అని చెప్పి. అందుకోసమని ఇంక అన్నిటికీ ఆయిల్ పెట్టేసుకొని ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను అన్నమాట, పిల్లలకి మా హస్బెండ్కి. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక నాకు మా అమ్మగారికి పెట్టుకుంటాను. 6 plates ఇది, అందులో ఒక ప్లేట్ పోయిందన్నమాట. చెప్పలేం కదా, ఎక్స్ట్రా పెట్టుకుంటేనే కొన్నిసార్లు 4 తింటుండొచ్చు, కొన్నిసార్లు 5 కూడా తింటుండొచ్చు కదా పిల్లలు అన్నప్పుడు. ఇంకా అందుకోసమని లాస్ట్ టైం ఎప్పుడో చేశాను, ఇడ్లీ చాలా గట్టిగా వచ్చాయి, అస్సలు బాగా రాలేదు. కానీ ఈసారి అయితే భలే వచ్చాయి తెలుసా, భలే సాఫ్ట్. ఎప్పుడు సాఫ్ట్గా వస్తాయి. కానీ కొన్నిసార్లు మినపప్పు తేడా అవుతుంది కదా, నేను లూజ్ మినపప్పు తెస్తూ ఉంటాను. దానివల్ల ఇడ్లీలు పెట్టుకునే లోపు రైస్కి వెలికిచ్చేసాను అనమాట. అది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. నేనేమి ఇంతకుముందు గంజి వార్చేదాన్ని, కానీ బాగా అవ్వట్లేదంటే అలాగే పెట్టాను అనమాట. ఇంకా మా చిన్న బాబు ఫ్రెష్ అయిపోయాడు. బాటిల్స్ కొంచెం సాల్ట్ను సోడా వేసి పెట్టాను క్లీన్ చేసుకోవడానికి. ఇంకా తర్వాత అవి క్లీన్ చేసుకొని వాటర్ ఫిలప్ చేసి నిన్న సండే రోజు ఒలుచుకున్న పొమోగ్రానైట్స్ పిల్లలకి స్నాక్గా పెట్టేసాను అన్నమాట. తర్వాత అవి 2 రైస్ అయిపోయినాక ఇంకా పాలు పొయ్యి మీద పెట్టేశాను. ఇంకో పక్క టమాటో కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా పల్లీ చట్నీ తీసుకొని కలిపేసుకున్నాను. వాళ్ళకి ఇడ్లీ పెట్టేశాను, వాళ్ళు తింటున్నారు. ఈలోపు రైస్ టమాటో కర్రీ అయిపోయింది. బాక్స్ కలిపి పెట్టేస్తున్నాను అనమాట. కలిపి పెడతాను, ఇంకా వాళ్ళకి తినడం వస్తుందని నేను అనుకోను. అందుకోసమని నేర్పించాలంటే టైం పడుతుంది అనుకుంటా. ఇంకా స్నాక్స్ అన్నీ సర్దేస్తున్నాను. 2 spoons కదా, పొమోగ్రానైట్కి వేరు, లంచ్కి వేరు బాటిల్స్ ఇట్లా అన్నీ సర్ది పెట్టేస్తున్నాను. ఒక పక్క టీ పోసుకున్నాను చూడండి. నేను మా హస్బెండ్ టీ తాగుతుంటే వాళ్ళిద్దరు కబుర్లు ఆడుతూ నిన్న చేసినవన్నీ ఇంకా పట్టుకెళ్తున్నారనమాట. బ్యాగ్ వర్షం పడుతుంది అన్నాను కదా, చల్లగా ఉన్నాయని తీసాను. ఇంకా వాళ్ళు వెళ్తూ కిస్ ఇస్తున్నారనమాట. ఇది కంపల్సరీ, ఏది లేకున్నా. వాళ్ళని దింపేసి వచ్చాక మా హస్బెండ్ ఇడ్లీకి పెడితేను చట్నీ వెయ్యవా అని అడుగుతున్నారు. ఏ చట్నీ వెయ్యను, గట్టి చట్నీ, లూజ్ చట్నీ, ఆనియన్ చట్నీ అంటే ఏదో చట్నీ వేయమని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఆయనను కూడా పంపించేశాక
బట్టలు తీసాను కదా, అవి ఆరినట్టు అనిపించినాయి. ఇంకా అలా ఉంటే అటు ఇటు తుడుచుకున్న టవల్స్ అటు ఇటు అంతే అని చెప్పేసుకొని, నాకు అదో జబ్బు ఉందిలేండి, ఇంకా అన్నీ మర్చేసుకొని పెట్టేసుకుంటున్నాను. అన్నీ అంటే అన్నీ ఏం ఉతకలే, ఉత్తి టవల్స్ చున్నీస్ మాత్రమే వేసాను అనమాట. అవి ఎలాగో ఆరుంటాయిలే అని, అసలు వర్షం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి, తెలుసుంటే వెయ్యకపోయేదాన్ని అన్నమాట. ఇంకా వేసాను కదా, రాత్రి పడింది. ఎప్పుడు సౌండ్ వినిపించి 2 o'clockకి లేచి అప్పుడు తీసుకొని చైర్ పైన వేసాను. ఇంకా అవి చల్లారిపోయాయి. ఈ పని అయిపోయాక ఇంకా నేను కూడా ఇడ్లీ పెట్టుకొని తినేస్తున్నాను అనమాట, వేడిగా ఉంది కదా అని చెప్పి. మా అమ్మాయి అయితే ఇంకా పడుకొనే ఉంది. మేడం గారు ఏంటో ఈ మధ్య వింటర్ వచ్చిన కాంచి, అంతకుముందు 7కే లేచేవారు, మ్యాక్సిమం 8. ఈ మధ్య అయితే అసలు ఎంతసేపు పడుకుంటుందో చమ్మగా. ఇంకా సరే, మా హస్బెండ్కి ఫీవర్ వచ్చింది కదా, ఆల్రెడీ 2 days అయిపోయింది బెడ్షీట్ మార్చని చెప్పి. నిన్న కూడా పిల్లలు ఇంట్లో ఉండి మొత్తం తొక్కి పడేశారు కదా అని చెప్పి ఇంకా బెడ్షీట్స్ అన్నీ మిషన్లో వేసేసాను. వర్షం పడుతుంది, ఉతికే వీలైతే లేదు కానీ తీసి మిషన్లో వేసి వేరే బెడ్షీట్ వేరే పిల్లో కవర్ వేస్తున్నాను అనమాట. ఇంకా ఎంత మార్చు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వాటర్ వేయటం, దానిపైన కూర్చొని ఇదే బెడ్షీట్ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఎన్నిసార్లు వేస్తానో. కొన్నిసార్లు బెడ్షీట్ లేకుండా ఉంటే అయిపోతుంది కదా అనిపిస్తుంది, కానీ చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట. అందుకోసమని ఇంకా వాళ్ళు గెంతుడికి మంచం అటు ఇటు షిఫ్ట్ అవుతుంది. బెడ్షీట్ సర్దిన ప్రతిసారి మంచాన్ని దొబ్బేయాలి. మళ్ళీ బీరువా దగ్గరికి వెళ్ళడానికి, బీరువా డోర్ ఓపెన్ చేయడానికి కొంచెం స్ట్రగుల్ అవుతుంది అనమాట. ఇంకా మా మేడం గారిని లేపుతున్నాను. అంటే నిద్ర వస్తుంది మమ్మీ అని మళ్ళీ పడుకుంటుంది. లే మమ్మీ, బ్రేక్ఫాస్ట్ చేస్తూ నీకోసం ఇడ్లీ చేశాను, నీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ అంటే, లేదు నాకు నిద్ర వస్తుంది అంటుంది. ఇక్కడ చూడండి మహానటిలాగా ఎలా బెడ్షీట్ కప్పుకుంటుందో, ఒకటే చేతితో కప్పుకుంటుంది స్టైల్గా మేడం గారు. మామూలుగా అయితే లేపట్లేను, కానీ ఈ మధ్య బాగా లేట్. నిన్న నైట్ తనే ఇంకా 2 o'clock దాకా మాట్లాడుకుంటూ ఉందన్నమాట. అప్పుడు మా హస్బెండ్ చెప్పారు, అలా ఉంటే ఎలా భయపడుతుండొచ్చు, లేకపోతే టాయిలెట్ వస్తుండొచ్చు, మెలుకుతూ ఉన్నా కదా అని వెళ్ళిపోతుంది కదా, ఏదైనా నోట్లో పెట్టుకుంటే ఎట్లా, లేపు, తర్వాత కావాలంటే మధ్యాహ్నం కొద్దిసేపు పడుకోబెట్టు 2 లోపు, ఈవినింగ్ అయితే అసలు పడుకోబెట్టకు అని చెప్పారు. సండే రోజు ఈవినింగ్ పడుకుంది మా మేడం 7కి పడుకొని ఎప్పుడో 9కి లేచింది. ఇంకా నైట్ అంతా పడుకోలేదన్నమాట. ఈ ఘనకార్యం చేస్తుందని చెప్పి వాళ్ళ డాడీ లేపమన్నారు. ఇంకా సరే అని చెప్పి ఆమెను లేపేశాక పక్కలన్నీ ఎత్తేసుకుంటున్నాను. అవన్నీ ఎత్తేసుకొని లోపల రూమ్ కూడా క్లీన్ చేసేసుకోవాలి కదా, ఇంకా అదంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు చేసినది మళ్ళీ చేసినా అలాగే ఉంటుంది, చాలాసార్లు చెప్పాను ఈ విషయం కూడా. ఇంకా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. బిస్కెట్ కవరు బీరువా వెనకాల పడేశారు తెలుసా, బిస్కెట్ ఇస్తే ఆ బీరువా వెనకాల పడేశారు. ఇటు నుంచి చూస్తే రాలేదు, బెడ్షీట్ సదిరేటప్పుడు అక్కడ చూస్తే, వెనకాలకు చూస్తే అక్కడ ఉందన్నమాట. దాన్ని ఇప్పుడు గుర్తు పెట్టుకొని బీరువా కింద నుంచి బయటికి లాగేసి ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. ఎన్నో ఉంటాయి, వెతుకుతూ ఉంటూ ఒక మూల నుంచి ఒకటి బయటికి పడుతూ ఉంటుంది అనమాట మాకు. ఇంకా తర్వాతకి పాపని ఫ్రెష్ చేయించేసాను అనమాట. బ్రష్ చేయించి స్నానం అయిపోయింది, ఆమె దినచర్య పని అయిపోయింది అనమాట. ఇంకా నిన్న సండే ఆయిల్ పెట్టుకుంది కదా, అందుకే ఇప్పుడు తలస్నానం పోసేసాను. తలస్నానం పోస్తే ఫ్రాక్ కంపల్సరీ అనమాట మాకు. చాలా రేర్ టైంలో టీషర్ట్ వేసుకుంటాం తలస్నానం పోస్తే. ఇంత ముందుకైతే ఫ్రాక్ వేసుకునేది కాదు, ఈ మధ్య ఎందుకో మా పక్కన ఒక పాప ఉంటుంది అనమాట, తను ఫ్రాక్ వేసుకొని ఇలా రౌండ్గా తిరిగితే ఇట్లా ఫ్రాక్ బెలూన్ లాగా అవుతుంది కదా, అది చూసి ఈ మధ్య బాగా ఫ్రాక్ వేసుకుంటుంది అనమాట. సరే, మొన్నటిదాకా టీషర్ట్లు చెడ్డీలలో చూసి మాకు కూడా బోర్ కొట్టింది కదా, వేస్తే విప్పేస్తున్నా, ఆమె వద్దు టీషర్టే అని అడుగుతూ ఉండే అనమాట. ఇప్పుడు అడుగుతుంటే బాగుందిలే అనిపిస్తుంది. ఇంకా చలి కదా, ఎప్పుడు మోస్ట్లీ స్వెటర్ వేసే పెడుతున్నాను, ముందు వేసుకునేది కాదు, ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కదా స్టైల్గా ఉంటుందని చెప్పి జిప్పు పెట్టకుండా పెడుతున్నాను అనమాట. స్వెటర్ కూడా చిన్నగా అయిపోయిందన్నమాట. ఇంకా కలిసి వచ్చిన స్వెటర్ అని అలాగే ఉంచుతున్నాం, 3 తరాల స్వెటర్ అనమాట, వాళ్ళ పెద్దనే స్వెటరు. అందుకోసమని మీ అందరికీ హాయ్ చెప్తుంది, గుడ్ మార్నింగ్ చెప్తుంది చూడండి, నమస్తే కూడా పెడుతుంది. ఇంకా సరే, ఆమె కూర్చోపెట్టి తనకు టిఫిన్ పెట్టేశాను. తనకు టిఫిన్ పెట్టి, వాళ్ళ క్లైమేట్ చల్లగా ఉంది కదా, నాకు వెంటనే ఏ పని చేయబుద్ధి కావట్లేదు. సరే, బెడ్షీట్ పిల్లోస్ అన్నీ తీసాను కదా అని చెప్పి అనుకున్నాను, పిల్లో కవర్ కుట్టుకుందామని. ఆలోపు ఆంటీ వాళ్ళు మోటర్ వేస్తా అన్నారు, ఓనర్ ఆంటీ వాళ్ళు. ఇంకా బిందెలు కడిగి పెట్టుకున్నాను అనమాట.
తర్వాత కూర్చొని పిల్లో కవర్ కుట్టుకుంటున్నా. ఇదైతే నాకు వచ్చే పని కాదు, నేను ఇప్పుడు ఇంత ముందు కూడా ఎప్పుడు చెయ్యలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను ఎట్లా వస్తుందో ఏమో అని. మా హస్బెండ్ బటన్ ఊడిపోతే, ఆయనది కాదులేండి, మా పిల్లలు ఊడిపోయినా కుట్టమంటే అమ్మో నాకు రాదనేదాన్ని. ఆయన చాలాసార్లు ఎక్కిరిస్తాడు, బటన్ కుట్ట రాకపోవడం ఏంటి అది పెద్ద విద్య అని. కానీ ఏమో ఎప్పుడు ట్రై చేయలేదు. స్కూల్ టైంలో ఏమన్నా అయినా మా మమ్మీ డాడీయే కుట్టేవాళ్ళు. ఆ తర్వాత పరిస్థితులు ఏం రాలేవు, అంతా జిప్లమయము అలా ఉంది కదా. ఇంక మళ్ళీ పెద్దగా మనం కవరప్ చేసుకునే బాపతి కాదులే. ఇప్పుడు కూడా నేనే ఉతుక్కుంటే ఏ బట్టను ఊడిపోయేది కాదు, కానీ మిషన్ ఉతుకుడు కదా, అందుకే పాడైపోయింది. మా అమ్మాయి చూడండి, నాది అది కంప్లీట్ అయినా మా అమ్మాయి ఇడ్లీ అయిపోతలేదు, 3 ఇడ్లీలే ఇంతసేపు తింటా ఉంటుంది అసలు. మళ్ళీ ఫైనల్ ఏంటంటే మమ్మీ తినిపించవా అంటే, సగమైనా మిగిలించుకొని మమ్మీ తినిపించవా అంటుంది. గంటన్నర తింటుంది తెలిసి ఏమన్నా చేతిలో పెడితే. ఇంక నేనైతే ప్రయత్నిస్తూ ఉన్నాను అనమాట. ఇవి డబల్ స్టిచ్ వేయించలేదు, అందుకే అవి ఊడిపోయాయి. ఇంకా నాకు రాదు కదా అని అలాగే వదిలేసా. ఇప్పుడు 4 పిల్లో కవర్స్ తీసేసాను కదా, 3 ఉన్నాయి, ఇది మొత్తం ఊడిపోయింది. ఏం చేయాలి, అలాగే పెడితే మా ఆయన నన్ను చంటేస్తాడని చెప్పి ఇంకా సరే వచ్చి రాకుండా ఏదో ఇలా ట్రై చేద్దాం, ఎన్ని రోజులు రాదనుకుంటే వదిలేస్తారు మనల్ని, ఎవరు వదిలేరు కదా అని కంప్లీట్ చేస్తున్నాను అన్నమాట టీవీ చూసుకుంటూ. తర్వాతకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చూడండి బాగానే కుట్టాను, పర్లేదు, అంత చండాలంగా అయితే ఏం లేదు, ఎందుకంటే లోపల నుంచి కుట్టాను కదా, బయటకైతే నీట్గా కనిపిస్తుంది. పిల్లోకి వేసుకోనికి ఏముంది, అదేం కొత్తది కాదు కదా, 2 సంవత్సరాల పిల్లో కవరు నడుస్తుందిలేండి. అలాగే ఇంక తర్వాత మా అమ్మాయిది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా తీసేయమంటే ఫ్రాక్ వేసుకుంది కదా, మొత్తం కింద పోసుకుని గంటసేపు తినేలోపు అదంతా పడుతుందన్నమాట. ఇంకా కొన్ని వాటర్ ఇచ్చి ఆమె మీద పోసుకుందంతా ఎత్తేస్తున్నాను. వాళ్ళే తిన్నా మనం తినిపించినా మనమైతే చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది పిల్లలతో కదా, నిజమే కదా ఆ విషయం అయితే. వాళ్ళు వాళ్ళ చేతితో తిన్నా మనం అక్కడే కూర్చోాలి, అక్కడ నుంచి కదిలే వీలు ఉండదు. ఎందుకంటే ఎలా తింటున్నారు, అసలు తింటున్నారా లేదా, తినుమా అమ్మాయికి అయితే పక్కనే కూర్చున్నా కూడా తినుమ్మా, మింగుమా, మళ్ళీ పెట్టుకోమ్మా, ఆ పెట్టుకో అని చెప్పాలి. తినిపించినట్టే ఆమె తినేటప్పుడు కూడా చెప్పాలన్నమాట. ఇంకా జుట్టు దులుపుతూ ఉన్నాను టవల్తో. ఆమె ఇటాను మమ్మీ అన్నది. సరే అని దులిపేశాక నేను స్టిచ్ చేసుకున్న పిల్లో కవర్ నేను వేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, సాయంత్రం వచ్చినాక వేరేలా ఉంటుంది. సరే అని చెప్పి కొన్ని బట్టలు ఒక్కరోజువే కదా అని మిషన్ ఆన్ చేస్తున్నాను అన్నమాట. బెడ్షీటు పిల్లో కవర్సే కదా, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, గాలికి ఆరిపోతేలే అన్నట్టు ఆరేసాను. ఇంకా బట్టలన్నీ ఆరేసుకొని ఫ్రెష్. ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి అన్నమాట, పొద్దున్న నుంచి గిన్నెలు తోమలే కదా. అలాగే చూడండి, ఈవినింగ్ వరకు ఫ్రాక్ తీసేసి మళ్ళీ టీషర్ట్ లోపలికి వచ్చేసింది అనమాట. ఇంకా తింటూ ఉంది. ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఏమి వేరే స్నాక్ పెట్టలేదన్నమాట, రైసే పెట్టాను, పులిహోర చేసి ఇచ్చాను అనమాట. ఇంకా అదే వాళ్ళ చిన్నోడే తినిపించాలంటే ఇంకా వాడు తినిపిస్తున్నాడు. మేడం గారిని ఎవరు తినిపించమంటే వాళ్ళే తినిపించాలన్నమాట. కానీ మా చిన్నోడు ప్రతిదానికి ముందు వచ్చి నేను తినిపిస్తాను అంటాడు, కానీ మా పెద్దోడు వాడికి తినడమే బాధ కదా, తినిపియని అంటాడు. కానీ ఇంకా తినిపినానా, నువ్వంటే ఇష్టం కదా, ప్రేమ కదా అని చెప్తే ఇంకా తినిపిస్తున్నాడు అనమాట. టీవీ చూస్తూ తినిపిస్తున్నాడు. అప్పుడు కూడా నమ్ములమ్ము లేకపోతే ఆడు తినిపించడని చెప్తున్నా. మీ పిల్లలు ఇంతేనా? ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.